సమాజంలో మనం తెలుసుకునేది పూర్వంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంటుంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ముఖ్యంగా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సోలార్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నారు. 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది అని చెబుతున్నారు. 78,000 రూపాయల సబ్సిడీ రావడం అనేది కన్ఫామ్, దాన్ని కాదని మనం చెప్పలేం. అయితే తొలుత దీనికి సంబంధించి ఆన్లైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కంపెనీకి కొంత అమౌంట్, అంటే 3 kV అయితే దానికి సంబంధించి కిలోవాట్స్ సంబంధించి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ ప్రొసీజర్లో మొత్తం 2 లక్షల రూపాయల వరకు లోను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 లక్షల రూపాయల్లో 78,000 సబ్సిడీ పోను రిమైనింగ్ అమౌంట్ మనం జమ చేయవలసి ఉంటుంది. ఇది వాస్తవ విషయాలు ఇవి. అయితే మనకు 78,000 సబ్సిడీ అనేది ప్రచారం జరుగుతుంది తప్ప ఆ 78,000 సబ్సిడీతోనే పని అవ్వదు. మొత్తం యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఎవరో చెప్పడం లేదు. అది చెప్పకపోవడంతో ఏమవుతుందంటే, మనం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే, 2 లక్షల రూపాయలు అంచనా వేసుకొని మనం సోలార్ వినియోగించుకునేందుకు కార్యసిద్ధి తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవ విషయాలైతే ఇవి. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు నమస్కారాలతో సర్వేశ్వరరావు, BA Politics, ఎన్టీఆర్ జిల్లా ఉంటాడు. మరి